తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి శ్రీ సాయిబాబా గుడిలో బాబావారికి గురువారం సాయంత్రం కాగడ హారతి, విఘ్నేశ్వర పూజ, పంచామృత అభిషేకాలు జరిగాయి. బాబావారికి, దత్తాత్రేయుల వారికి నవగ్రహ హోమం, లక్ష్మీ గణపతి హోమం, మూలమంత్ర హోమాలు నిర్వహించారు. ఈ హోమంలో వెలువరు మాజీ సర్పంచ్ ముదునూరి రంగరాజు, రామసీత దంపతులు పాల్గొన్నారు. లక్ష్మీ అమ్మవారికి భక్తులు సారె సమర్పించారు. ముదునూరి రంగరాజు సౌజన్యంతో అఖండ అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సన్నిధిరాజు చలపతి, వెలివరు మాజీ సర్పంచ్ పొత్తూరి వెంకటేశ్వరరాజు, ముదునూరి ప్రసాదరాజు, వాసు, నరసింహరాజు, ప్రభావతి, గాదిరాజు సుబ్రహ్మణ్యంరాజు, జ్యోతి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పౌర్ణమి మహోత్సవాల్లో భాగంగా మన బాబావారి ఆలయంలో ఈరోజు నిన్న కూడా విశేష కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నిన్న ఉదయం 9 గంటలకు ప్రారంభమై గ్రామోత్సవం అనంతరం సాయినామ సంకీర్తన ఈ యొక్క కార్యక్రమాలు నిన్న రోజంతా నిర్వహించడం జరిగింది. ఈరోజు నిర్వహిస్తున్న ఈ యొక్క కార్యక్రమాలకు ముదునూరి వెలువరు వాస్తవ్యులు ముదునూరి రంగరాజు గారు దంపతులు, వారి కుమారులు శ్రీనివాసరాజు గారు దంపతులు, అలాగే వారి మరో కుమారులు శివప్రసాద్ రాజు దంపతులు ఈ యొక్క కార్యక్రమాలు ఉదయం 6 గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, మండపారాధన, అలాగే నవగ్రహ హోమం, అష్టదిక్పాలక హోమం, అష్టలక్ష్మి హోమం, అలాగే సాయినాథుని, దత్తాత్రేయుని, గణేశుని, లక్ష్మీదేవి యొక్క మూలమంత్రాలతో హోమాది కార్యక్రమాలు ఉదయం ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ అమ్మవారి సారె సమర్పణ కార్యక్రమం అనంతరం 11 గంటల 30 నిమిషాలకు నీరాజన మంత్రపుష్పాలు, చతుర్వేద స్వస్తి, దర్బారు సేవ ఇత్యాది కార్యక్రమాలు పూర్తి చేసి 12 గంటలకు బాబావారి హారతి నిర్వహించి అనంతరం అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భక్తవరేణ్యులు అధిక సంఖ్యలో పాల్గొనటమే కాకుండా ఈరోజు విశేషంగా గురువారం రావటం, ఆ రోజున ఈ వ్యాస పౌర్ణమి అనగా గురు పౌర్ణమి, ఈ సందర్భంగా మన ఆలయంలో ఈ యొక్క పవిత్ర కార్యక్రమాలకు భక్తులు, అలాగే గ్రామస్తులు, అలాగే వెలువరు గ్రామస్తులు రంగరాజు గారు, వారి దంపతులు, అలాగే వారి కుమారులైన శ్రీనివాసరాజు గారు, శివప్రసాద్ గారి దంపతులు, అలాగే వాండ్రం నారాయణ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు, అలాగే జడ్పీడీసీ పాములపర్రు వాస్తవ్యులు ఎడవెల్లి వెంకటేశ్వరరావు గారు దంపతులు ఈ యొక్క కార్యక్రమాలు ప్రోత్సాహంగా నిర్వహించడం జరిగింది. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో పారామెడికల్ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కామాంధులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఆవరణలో సిఐటియు శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ జి బేబీరాణి, కో కన్వీనర్ చంద్రమళ్ల పద్మలు మాట్లాడుతూ కాకినాడ జీజీహెచ్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు ఆరోగ్య ప్రధానిగా సేవలు అందిస్తుందన్నారు. ఈ ఆసుపత్రిలో నర్సింగ్ మొదలుకుని వివిధ విభాగాల్లో పారామెడికల్ విద్యార్థులను ప్రతినిత్యం ట్రైనింగ్ కొరకు వస్తూ ఉంటారని తెలిపారు. కొంతమంది కామాంధులు మార్కుల పేరుతో విద్యార్థులను లోబరుచుకోవడం, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుందన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 7వ నంబరు ల్యాబ్ టెక్నీషియన్ కళ్యాణ్ చక్రవర్తి, ఇమ్రాజు, వాళ్ళ టీము వీళ్ళంతా కలిపి ఆ టెక్నీషియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద లైంగిక వేధింపులకి గురి చేస్తా ఉన్నారు. ఇది ఈ రోజు జరిగింది కాదు, అది ఎప్పటి నుంచో జరుగుతుంది. సీనియర్లు వాళ్ళు కాబట్టి ఒక ప్లాన్ ప్రకారమే దాడి చేయడం, ఆ పిల్లలు లొంగ తీసుకోవడం అటువంటివన్నీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా క్రిమినల్ చర్య కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి తక్షణం అరెస్ట్ చేయాలి. ఆ కళ్యాణ్ చక్రవర్తి అనేవాడు సెల్ ఆపేసి ఎక్కడికో పరారులో ఉన్నాడు అంటున్నారు. పరారులో ఉన్నాడు, ఎక్కడో ఏ ఇంట్లోనూ ఉంటాడు. కాబట్టి వాడిని తక్షణం అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 10 ప్రదేశాల్లో లైంగిక వేధింపుల వ్యతిరేక కమిటీలు వేయాలి. ఆ కమిటీల్లో అవుటర్స్ని పెట్టాలి. అప్పుడు మాత్రమే అక్కడ న్యాయం జరుగుద్ది. అంతేగాని తూతు మంత్రంగా ఒక కమిటీలు వేసుకుంటున్నారు. ఇది సరైనది కాదు. ప్రకటబందీగా కమిటీలు వేయాలి. ఆ కమిటీలు వేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మహిళలకు రక్షణ కల్పించాలి. ఆ ల్యాబ్లో సీసీ ఫుటేజీలు పెట్టాలి. అలాగే అక్కడ గార్డులు కూడా, పోలీసులు కూడా పెట్టి అక్కడ విద్యార్థులందరికీ రక్షణ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి గారు, మన జిల్లా
ఎమ్మెల్యే అయిన అటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఇటువంటి దాడులు జరిగితే నేను వాళ్ళు తాట తీస్తానన్నాడు. తాట ఎక్కడో కాదు, ఇప్పుడు తీయలేదు. వీళ్ళు తాట తీసి ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ మహిళల రక్షణ కల్పించాలి. ఇది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి శత జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర పట్టణ పురవీధుల్లో వైభవంగా జరిగింది. రథయాత్రలో భక్తులు సత్యసాయి బాబా నామస్మరణ చేస్తూ ముందుకు సాగారు. చిన్నారుల కోలాటం, దేవతామూర్తుల వేషధారణ, మంగళ వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులకు ఉందని, అదే లక్ష్యంగా పేరెంట్ టీచర్ల సమావేశాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తోందని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చేర్కూరి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డిలు పేర్కొన్నారు. వల్లూరు ఏపీ మోడల్ స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ అనే బృహత్తర కార్యక్రమం పిల్లల భవిష్యత్తును ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు దోహదపడుతుందని తెలిపారు. గత సంవత్సరం మొదలు పెట్టారు, ఈ సంవత్సరం నుంచి ప్రతిసారి జరుగుతుంది. మీ పిల్లల గురించి నేరుగా వాళ్ళు ఎలా ఉన్నారో టీచర్లతో మాట్లాడి వాళ్ళ ప్రోగ్రెస్ రివ్యూ చేస్తూ, ఇంకా మీకున్న ఏవైతే మీ పిల్లల గురించి డౌట్లు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తూ వాళ్ళ గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అవన్నీ జరుగుతున్నాయా? ఊరిగా వచ్చిపోతున్నామా? ఏమా క్లాసులో పోయి మీ పిల్లలు ఏం చదువుతారు, ఎట్లా చదువుతున్నారు మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినారా? మీకు అన్ని అర్థమయ్యేటట్టు చెప్పినారా? అన్ని చెప్తా ఉన్నారా? మీ పిల్లలు సరైన మార్గంలో పోతున్నారని చెప్పి మీకు ఒక మంచి అవగాహన వచ్చిందా? ఏం డౌట్ ఉన్నా కూడా ఇలాంటి అవకాశం, అంటే ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టారనే కాదు, మీకు ఎప్పుడు అవసరం ఉన్నా, మీకు ఎప్పుడు మీ వాడు సరిగా ఉండట్లేదని అనిపించినా కూడా, పిల్లలు లేదు ఇంకా బాగా చేయడానికి ఏం చేయాలి మేము ఇంట్లో తెలుసుకోవాలనుకున్నా కూడా టీచర్స్తో తప్పకుండా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండండి. ఇది ఒక ప్రోగ్రాంగా పెట్టి చేస్తున్నాం, చాలా మంచిది. అందరూ కలుస్తారు, ఒక మంచి వాతావరణంలో జరుగుతూ ఉంటుంది, చాలా అద్భుతం. కానీ మీకు ఎప్పుడన్నా పిల్లలు ఏం చేస్తారని తెలుసుకోవాలనుకున్నా కానీ, లేదు మన ఇంట్లో సరిగా చేయట్లేదు, ఇంకెంత బాగా చేయాలి మేము తెలుసుకోవాలన్నా కూడా తప్పకుండా మీరందరూ కూడా టీచర్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలంటే టీచర్స్తో కలిసి మాట్లాడుతూ ఉండాలి. అంటే అందరూ ఉత్సాహంతో ఉంటే ఇవాళ విద్యార్థులు మాత్రం టెన్షన్లో ఉన్నారు. ఎందుకు టెన్షన్లో ఉన్నారు? మీ టీచరు మీ తల్లిదండ్రులను పిలిపించి మీరు క్లాసులో ఎలా ఉన్నారు, మీరు అకాడమిక్స్లో ఎలా ఉన్నారు, మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, అలాగే మీరు చేస్తున్నటువంటి అల్లరేంటి, లేకపోతే మీరు సాధిస్తున్నటువంటి విజయాలేంటి, అలాగే మీరు మీ క్లాస్లో మీ తోటి వారితో ఎలా ఉంటున్నారు, అలాగే
మీకున్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అలవాట్లు ఏమున్నాయి, ఆరోగ్య సమస్యలు ఏమున్నాయి, వీటన్నిటిపైన కూలంకషంగా మీ గురించి మీ క్లాస్ టీచరు అదేవిధంగా మీ తల్లిదండ్రులు కూర్చొని మీ గురించి మాట్లాడుకున్నారా లేదా? హోలిస్టిక్ కార్డ్స్ అందరికీ వచ్చినాయా? సో హోలిస్టిక్ కార్డులో మీ గురించి ఏం రాశారు టీచర్లు అనేది మీకు తెలుసా? మంచి రాశారు, తర్వాత మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఏముంది అనేది రాశారు, ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది రాశారు, ఇంకా ఎన్ని మార్కులు రావాలనేది కూడా రాశారు. అంటే ఇవాళ ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి లేదా విద్యార్థిని యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దడంలో అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి జలాలకు హారతి ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు. పట్టిసీమ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కృష్ణా డెల్టాకు 263 టీఎంసీల నీరు ఇచ్చినట్లు వెల్లడి. బాపట్లలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవి. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకి ఉపాధ్యాయులు తల్లిదండ్రుల పాత్ర కీలకమని వెల్లడి. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటిన మంత్రి డిబివి స్వామి. మామిడి రైతులను దండుపాళ్యమంటూ నిందించారన్న వైసీపీ నేత భూమన. చంద్రబాబు భజన పత్రికలు మీడియా ఇంతగా దిగజారిపోవాలా అంటూ మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.